ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీరు ఎంసెట్లో మేబీ డిస్క్వాలిఫై అయ్యి ఉంటారు, లేకపోతే ఎడ్జ్లో ఉంటారు, ఆర్ మీకు బెస్ట్ ర్యాంక్ ఆర్ బెస్ట్ స్కోర్ వచ్చి ఉండకపోవచ్చు. మీరైతే ఫస్ట్ రిగ్రెట్ అవ్వకండి. ఏ సింగిల్ మార్క్ షీట్ కాన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఈవెన్ లీస్ట్ కాలేజెస్ ఆర్ చాలా చిన్న కాలేజెస్లో చదివి ఈవెన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే టాప్ ర్యాంక్ వచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే డిప్రెస్ అవ్వకండి. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో అయ్యిందేదో అయిపోయింది, ఇప్పటి నుంచైనా జరగబోయే దాని గురించి ఫోకస్ చేద్దాం. ఈవెన్ ఇప్పుడు ఈ చిన్నదాని వల్ల నెక్స్ట్ నుంచి మీరు ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బీటెక్లో మీరు ఇంకా బీటెక్లో మంచిగా ఫోకస్ చేసి మంచి స్కిల్స్ నేర్చుకొని బెస్ట్ జాబ్ చేయడానికి కూడా మీకు స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరైతే ఏమాత్రం ఫీల్ అవ్వకండి. లైఫ్ ఆల్వేస్ ప్లాన్ సంథింగ్ వే మోర్ బెటర్ దాన్ వీ ఇమాజిన్. బట్ ఆ టైం వచ్చేంత వరకు మనం క్విట్ చేయకుండా ఆ డిటర్మినేషన్తో ఉంటే చాలు. ఈ ఎంసెట్, ఈ జేఈ జస్ట్ ఫేస్ ఆఫ్ యూర్ లైఫ్. మీరు ఇంకా ముందు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దేవుడు ఇంకా మంచిగా మనకి ఏమన్నా ప్లాన్ చేశాడు అనుకొని మూవ్ ఆన్ అయిపోదాం. సో మీకు ఇప్పుడున్న ఆప్షన్ బట్టి మీకు నచ్చిన కాలేజ్ అండ్ నచ్చిన బ్రాంచ్, మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ఏ బ్రాంచ్ సైడ్ ఇంట్రెస్ట్ వస్తుందో కూడా మీరు రీసెర్చ్ చేయండి ఒకసారి. సో ఈ ఎంసెట్ ఎగ్జామ్ వల్ల మీ ఫ్యూచర్ అయితే డిసైడ్ అవ్వదు. సో దీనివల్ల మీరు అంత డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంసెట్లో మీరు డిస్క్వాలిఫై అయినా అంటే ఆల్రెడీ కీ వచ్చింది కాబట్టి మీరు చూసుకొని ఉంటారు కాబట్టి కీ బట్టి మ్యాక్సిమం 3 to 5 మార్క్స్, మేబీ మ్యాక్సిమం వస్తే అంత వేరియేషన్ కంటే ఎక్కువ రాదు. 5 మార్క్స్ కూడా అతి కష్టం మీద వస్తుంది. మేబీ 1 or 2 కంటే మీరు కీలో చూసుకున్న తర్వాత రిజల్ట్కి అంత వేరియేషన్ అయితే రాదు మార్క్స్ అయితే. లాస్ట్ ఇయర్ కూడా ఈవెన్ మేము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూసుకుంటే చాలా ఎక్కువ చూపించింది అనమాట ర్యాంకు. తర్వాత రిజల్ట్కి వచ్చేసరికి చాలా మంచి ర్యాంక్సెస్ వచ్చాయి కొంతమందికి అయితే. కాబట్టి మీకు ఎంసెట్లో కనుక 40 బిలో అంటే మీకు మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయ్యి ఉంటారు. అంటే క్వాలిఫై అయితే బెస్టే, మీరు హ్యాపీ నేను హ్యాపీ. బట్ మీరు కనుక 35, 37 ఇలా ఉంటే మీరు క్వాలిఫై అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మేబీ మీకు 40, 41, 45 దాకా వచ్చినా మీకు ల్యాక్స్లో వస్తుంది ర్యాంక్. మీకు టాప్ 20, 30 కాలేజెస్లో సీట్స్ రాకపోవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియోలో నేను గైడ్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే మేబీ మీరు మంచి సీట్ రావాలంటే మీరు ఏం చేయాలో చెప్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు ముందుగా ఈ వీడియో మీరు ఇప్పుడు కనుక ఈ డెసిషన్స్ కొన్ని ఫాలో అయ్యి మీరు చేయకపోతే తర్వాత రిగ్రెట్ అవుతారు. ఎందుకు జాయిన్ అవ్వలేదు, ఎందుకు చూడలేదు అనుకుంటారు. కాబట్టి ఈ వీడియోలో నేను గైడ్ చేయబోతున్నాను. మీకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి మంచి కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీకు లాంగ్ టర్మ్ అనమాట. అంటే ఇది మీకు చాలా కాన్ఫిడెంట్ ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కొంతమంది అలానే ఫీల్ అవుతారు, మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతున్నారు అనుకుంటే మాత్రం కష్టం. వీ కెన్ అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. బట్ మీరు కనుక నేనేం చదవలేను, ఐ కాంట్ అన్నప్పుడు ఆగిపోవడమే బెటర్. అంటే ఇక్కడ మిమ్మల్ని ఆపుదామని నా కోరిక కాదు. మీకు కనుక కాన్ఫిడెంట్ ఉంటేనే తీసుకోవడం బెటర్ కదా. ఒకవేళ కాన్ఫిడెంట్ లేకుండా తీసుకుంటే 1 year వేస్ట్ అయిపోతుంది. ఎవరో మీ ఫ్రెండ్ తీసుకుంటున్నాడని తీసుకుంటే మీకు 1 year వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ తీసుకున్నాడంటే మేబీ తనకు రీజన్ ఉంటుంటుంది. జేఈలో మంచి పర్సంటేజ్ వచ్చి ఒకవేళ 90 అలా వచ్చి సీట్ రాకపోతే నేను కష్టపడితే వచ్చింది అనుకుంటే తను తీసుకొని ఉండొచ్చు. మేబీ మీకు తీసుకుంటే అది మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారని మీరు మాత్రం తీసుకోవద్దు. మీకు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆలోచించండి, నేను చేయగలుగుతాను, కన్సిస్టెంట్గా చదవగలుగుతాను డిస్ట్రాక్షన్ లేకుండా. అలాగే ఏదో తీసుకున్నాం వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అవ్వదు. మీకు చాలా పట్టుదలగా ఉంటేనే ఖచ్చితంగా ఈ లాంగ్ టర్మ్ అనేది చూస్ చేసుకోండి. చాలా మంది అయితే మధ్యలో ఆగిపోదాం అనుకుంటారు. నేను డిస్క్వాలిఫై అయ్యాను కదా, ఇంకా నా వల్ల కాదు, నేను చదివి కూడా వేస్ట్ అనుకుంటారు. అట్లయితే ఆలోచించొద్దు. మేబీ మీ ఫ్యూచర్లో ఏమన్నా ఐడియాస్ వచ్చి మీరు మేబీ అప్పుడు ఇంప్రూవ్ అయ్యి మీకు ఏదైనా థాట్ ఉండి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు బ్రేక్ డౌన్ అవుదామని మాత్రం ఫిక్స్ అవ్వద్దు, చదవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఎలర్ట్ లాగా అనమాట. మీరు ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్లో ఉన్నారు ఆర్ బెస్ట్ ర్యాంక్ రాదని మీకు అర్థమైపోతుంది. మీకు టాప్ 10, 20 కాలేజెస్లో రాదు, మీకు వాటిలోనే సీట్ కావాలి, లేకపోతే నేను బెస్ట్ కాలేజెస్లోనే చదవాలనుకుంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్. ఇప్పుడైతే యూనివర్సిటీస్లో అయితే కొన్నిట్లో మేబీ ఫీజెస్ పెరుగుతూ ఉన్నాయి. మీరు కనుక ఈ ఎంసెట్ ర్యాంక్ వచ్చే లోపే వెళ్ళి ఏదైనా సీట్ బుక్ చేసుకోవడం అలా చేస్తేనే. అంటే ఇక్కడ మీరు ఎక్కువ వచ్చిన వాళ్ళు వెళ్ళి చేసుకోమని చెప్పట్లేదు. అంటే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు, లేదు నాకు మంచి కాలేజెస్ రాదు అంటే మీరు ఇక్కడ ర్యాంక్ కూడా పర్టికులర్గా చూసుకోండి. 45 లోపు వస్తే మీకు 1 lakh పైన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు 40 లోపు వస్తే కనుక డిస్క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీరు డిస్క్వాలిఫై అవ్వాలని ఇక్కడ నేనేదో చెప్పట్లేదు. లేదంటే మీకు ఒక అలర్ట్ అనమాట. ఇది నేను చెప్పడం వల్ల మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అలా ఆగిపోతారు, డిస్క్వాలిఫై అయ్యాం కదా ఇంకేం చేస్తామని. తర్వాత ఏ కాలేజెస్ మీకు దొరకవు.
ఇది ఒక గైడెన్స్ అనమాట మీకు. కాబట్టి ఇక్కడ ఏదో మిమ్మల్ని డిస్కరేజ్ చేద్దామని అయితే కాదు, క్వాలిఫై అయ్యే ఛాన్సెస్లో ఉన్నారు కాబట్టి మీకు ఫస్ట్ ప్రయారిటీలో యూనివర్సిటీస్. ఇప్పుడైతే ఫీజెస్ అయితే పెరుగుతున్నాయి యూనివర్సిటీస్లో కూడా. మీరు ఇంకా ర్యాంక్ వచ్చేసరికి ఫీజులు ఇంకా బీభత్సంగా పెరిగిపోతాయి. కాబట్టి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే పని అయితే. ఈవెన్ కొన్ని యూనివర్సిటీస్ అయితే చాలా చిన్నవిగా ఉంటాయి. చిన్నవంటే అలా కాదు, మన టాప్ అటానమస్ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఆ యూనివర్సిటీస్ కంపారిజన్కి కూడా రావు. కాబట్టి యూనివర్సిటీస్ అన్నానని ఎలా పడితే అలా మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఫీజులు పెరుగుతాయి కాబట్టి చెప్తున్నాను ఇది. ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆర్ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసరికి డొనేషన్ కట్టి మన అటానమస్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్ అని ఉంటుంది. వీటికి ఫీజెస్ ఎక్కువే ఉంటాయి, ఉండే కొన్ని కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కాలేజెస్లో అయితే. నేను ఇప్పుడు ఆర్వీఆర్ కాబట్టి మా దాంట్లో మ్యాక్సిమం అలా ఏం చేంజ్ అవ్వదు. రిజల్ట్ వచ్చాకే కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా వాళ్ళని తీసుకుంటారు. ఫీజు అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే. ఇప్పుడైతే స్టార్ట్ ఏం అవ్వవు నాకు తెలిసినంత వరకు. కొన్ని అటానమస్ కాలేజెస్లో అయితే ఫీజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏ కాలేజెస్లో సీట్ రాదు అనుకున్నప్పుడు ఇలా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మీరు ఎలాగోలా బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏదో దాంట్లో జాయిన్ అవ్వాలి కదా, ముందే జాయిన్ అయితే మీకు ఇలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. అప్పుడు ఫీజు అంటే ఇక్కడ మీ పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వీ కెన్ ఎఫెక్ట్ అన్నప్పుడు మంచి యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. అది డిపెండ్స్ అనమాట. ఫీ స్ట్రక్చర్ వాటి బట్టి మీరు కాలేజా ఆర్ యూనివర్సిటీయా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, అటానమస్ కాలేజెస్లో కూడా ఫీజులు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చిన కాలేజ్ ఆర్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్ రాదని కాదు, 1 lakh and 1.5 lakh వచ్చినా మీకు సీట్ వస్తుంది. కాబట్టి ఒకవేళ మేము ఫీజు ఎఫర్ట్ చేయలేమంటే ఖచ్చితంగా ఆ కాలేజెస్కి వెళ్ళిపోండి. ఉన్న వాటిలో బెస్ట్ చూసుకొని మీకు అక్కడికి వెళ్ళి కొంచెం కష్టపడితే మీకు జాబ్స్ వస్తాయి. ఆన్ క్యాంపస్ కాకపోయినా ఆఫ్ క్యాంపస్లో అయినా మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మంచి జాబ్సే వస్తాయి. కాబట్టి మీకు ఉన్న వాటిలోనే బెస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే చెప్పాను మెయిన్గా. లాంగ్ టర్మ్ యూనివర్సిటీస్లో సీట్ ఆర్ టాప్ అటానమస్ కాలేజెస్లో సీట్ అని. వీటిలో అయితే జాగ్రత్తగా ఆలోచించి అయితే మీరు డెసిషన్స్ తీసుకోండి. ముందుగానే చెప్పాను కదా, మీరు డిస్క్వాలిఫై అయితే మాత్రం మీకు బిగ్ అలర్ట్ అనమాట ఈ వీడియోనే. ఖచ్చితంగా ఏదో ఒక ప్రొసీజర్ ఫాలో అయిపోండి, లేకపోతే తర్వాత ఫీజులు పెరిగిపోవడం, చాలా బాధపడతారు సీట్లు దొరకట్లేదని. ఆల్రెడీ చెప్పాను కదా, ఏ సింగిల్ మార్క్ షీట్ కాన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అనమాట. మీరైతే ఏం ఫీల్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు. మీలో కెపాసిటీ ఉండి కూడా మీకు సీట్ రాకపోయి ఉండొచ్చు. మేబీ ప్రాపర్ గైడెన్స్ ఆర్ ప్రాపర్ మెంటార్ లేకపోతే. ఒకవేళ మీకు ప్రాపర్ మెంటార్ ఆర్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే మేబీ మీకు సీట్ వచ్చి ఉండేదేమో. కాబట్టి మీకు ఆ కెపాసిటీ లేదని అయితే అసలు అనుకోకండి. మీ ఫ్యూచర్ అయితే ఈ ఎంసెట్ ఎగ్జామ్ అయితే అసలు డిసైడ్ చేయదు. కాబట్టి మీకు గనక ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. దట్స్ ఇట్ గైస్. మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.